నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి, ప్రగతి పనులకు శంకుస్థాపన చేసిన బండి సంజయ్. పెద్దపల్లిని సుందరంగా తీర్చిదిద్దుతాం, మినీ ట్యాంక్ బండ్ పనులు పరిశీలించిన ప్రభుత్వ విప్. సర్ నమోదు ప్రక్రియపై సమీక్షా సమావేశం, అధికారులకు పలు సూచనలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి, ఓదెల మండలంలో పెద్దపల్లి కలెక్టర్ విస్తృత పర్యటన. ఇక వార్తల్లోని వివరాలు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులని రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు మళ్లించడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన జిల్లా అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. జిల్లా కేంద్రంలో అమృత్ 2 స్కీమ్ కింద 1.32 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన కార్గిల్ చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులకి జిల్లా అధికారులు, పార్టీ నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. పక్కనే ఉన్న కార్గిల్ యుద్ధ శకటాన్ని సందర్శించిన బండి సంజయ్ కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. పునరుద్ధరణ, అభివృద్ధి పనులు సరైన సమయంలో పూర్తి చేయాలని, లేదంటే వచ్చిన నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని అధికారులకు సూచించారు. అధికార పార్టీ నాయకులు తమకి కావాల్సిన వారికే కాంట్రాక్టులు ఇవ్వడం వల్లే పనులలో ఆలస్యం జరుగుతుందని ఆరోపించారు. సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధికి ఇచ్చే ప్రతి పైసా కేంద్రం నుంచే వస్తుంది అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ గెలిచిన అనంతరం కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు చెప్పారు. అమృత్ నిధులతోని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో కార్గిల్ లేక్ పనుల ప్రారంభోత్సవాన్ని ఈరోజు చేయడం జరిగింది. 1,32,00,000తోని పూర్తిగా ఈ కార్గిల్ చెరువు కట్ట యొక్క పునరుద్ధరణ, సుందరీకరణ, దాంతోపాటు దీని ఒక డ్రైన్ వాటర్ వస్తూ ఉన్నది. దాన్ని కూడా డ్రైనేజ్ వాటర్ రాకుండా దాన్ని కూడా బయట తరలించడానికి ప్రత్యేక డ్రైనేజ్ కూడా కట్టడే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో అమృత్ టైం ప్రకారం ఖర్చు చేసే ప్రయత్నం చేస్తలేరు. దీని ద్వారా నిధులు తిరిగి వాపసు అయ్యే ప్రమాదం ఏర్పడ్డది. ఒక్కరికే మొత్తం ఇస్తే ఇదే పరిస్థితి. రాష్ట్రానికి సంబంధించి అమృత్ 1 ద్వారా 1,650 కోట్ల రూపాయలు వచ్చినాయి. అమృత్ 2కు సంబంధించి 3,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. మన కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి 480 కోట్ల రూపాయలు ఇలా కరీంనగర్ పార్లమెంట్కి వచ్చినాయి. వాళ్ళ సిరిసిల్లకే దాదాపు 105 కోట్ల రూపాయలు వచ్చినాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇంతో అంతో అభివృద్ధి చెందుతుందంటే అది కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే. ఇవాళ సిరిసిల్ల మున్సిపాలిటీకి ఇచ్చే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు మాత్రమే. గతంలో గాని ఇప్పుడు గాని కరీంనగర్ కార్పొరేషన్ మేము గెలిచిన తర్వాత 840 కోట్ల రూపాయలు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద పట్టుకొచ్చినాం. యూడీఎఫ్ నిధులు 50 కోట్లు వస్తాయి, ఇంకా 50 కోట్లు వస్తే ఎక్స్ట్రా 30 కోట్లు పట్టుకొస్తున్నాం. స్మార్ట్ సిటీ సంబంధించి 70 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాం కూడా మేము. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పొన్నాలపల్లె గ్రామంలో ఆర్జీఎస్ఏ అలాగే ఎస్డీఎఫ్ నిధులు 25 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం ఎంజీఎస్ఎన్ఆర్ ఈజీఎస్ నిధులు 10 లక్షలతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పొన్నాల మహేష్, బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, పార్టీ మండల అధ్యక్షుడు కోడి రమేష్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తర్వాత గ్రామ పంచాయతీ ఓపెనింగ్, అలాగే 10 లక్షలకు సంబంధించిన ఎన్ఆర్జీఎస్ నిధులతో సీసీ రోడ్లకు సంబంధించి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మూతపడ్డ స్కూల్లో మన మండలంలో 7 స్కూళ్ళకి ప్రీ ప్రైమరీ స్కూళ్ళకి మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. దానిలో పొన్నాలపల్లి ఒకటి,
ఈరోజు గౌరవ కేంద్ర మంత్రి వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం మన కొన్నాలపల్లి గ్రామానికి దక్కిన అదృష్టం. అలాగే గ్రామ సర్పంచ్ గారు ఇప్పటికీ చాలాసార్లు అడిగి ఉన్నారు. మనకి కాంపౌండ్ వాల్ ఒకటి, కిచెన్ షెడ్ ఒకటి, ఒక బోర్ ఒకటి, తర్వాత క్లాస్ రూమ్లలో ఉన్న పరికరాలు అడిగారు. ఆల్రెడీ ఎన్ఆర్జీఎస్లో శాంక్షన్ కోసం పంపించాం. బహుశా ఒక వారం 10 రోజులు శాంక్షన్ వస్తే నూతనంగా నిర్మించుకున్న గ్రామ పంచాయతీకి ఇంటిగ్రేషన్కి అలాగే 10 లక్షల సీసీ డ్రైనేజ్కి శంకుస్థాపనకి హోంశాఖ మంత్రివర్యులు అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా జరగడం జరిగింది. అలాగే పై ఆఫీసర్ ఈ కానీ ఆర్డీఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, అలాగే అందరూ సార్లు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మన స్కూల్ కూడా చాలా సంవత్సరాల తర్వాత రీఓపెనింగ్ చేసుకున్నాము. దీనికి కూడా సార్లు అధికారులు వచ్చి దీన్ని చూడడం జరిగింది. పెద్దపల్లి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం అన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు. చెరువు కట్ట అభివృద్ధికి అదనపు నిధులు తెస్తామన్నారు. త్వరలోనే కేబుల్ బ్రిడ్జి సైతం నిర్మిస్తామని హామీనిచ్చారు. జిల్లా కేంద్రంలోని బందంపల్లి సమీపంలో చేపట్టిన మినీ ట్యాంక్ బండ్ పనులని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బందంపల్లి వద్ద 3 కోట్లతో నిర్మించబోయే మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ సంబంధిత అధికారులతో కలిసి విప్ విజయరమణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 3 కోట్ల నిధులతో బందంపల్లి చెరువుకట్టను మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. చెరువుకట్ట వద్ద మరింత సుందరంగా కనిపించేందుకు తీగల వంతెన సైతం నిర్మిస్తామన్నారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పనిచేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నోగెల మల్లయ్య, మున్సిపల్ కమిషనర్, స్థానిక కౌన్సిలర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బందంపల్లి చెరువుకు సంబంధించి మరి దీన్ని ట్యాంక్ బండ్గా మార్చాలని చెప్పి మరి ఈ ప్రాంత వాసులతో పాటు పెద్దపల్లి పట్టణ వాసులకు ఇప్పటి నుంచో ఆలోచన ఉంది. ఇప్పుడు డిపిఆర్ తయారు చేసి ఈ 3 కోట్లతో వర్క్ అవుతలేదు కాబట్టి ఇంకెంతైతే అవసరం ఉంటుందో దానికి 4-5 రోజుల డిపిఆర్ సబ్మిట్ చేసి ప్రభుత్వానికి నివేదించి మరి దాన్ని శాంక్షన్ తీసుకొచ్చి ఈ పనులన్నీ రాబోయే సంవత్సర కాలం లోపల పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటు మెయిన్ రోడ్ కానీ, ఇటు మంత్రి నుంచి వచ్చేటువంటి ప్రజలకు కానీ, ఇటు గోదావరి కాని నుండి ఇటు వచ్చేటువంటి ప్రజలకు కానీ, ఇటు గోదావరి కన్నా పోయే ప్రజలకు కానీ, మంత్రి పోయే ప్రజలకు కానీ ఇది ఒక ముఖద్వారం లెక్క ఉండేటువంటి బంధన్ చెరువు. దీన్ని ట్యాంక్ బండ్గా మార్చిన తర్వాత పెద్దపల్లి పట్టణ ప్రజలకు కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఏర్పడుతుంది. ఆషాఢ మాసం బోనాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ చెన్నకేశవ మత్తాడి పోచమ్మ తల్లిని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో ఆయనకి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో పంటలు బాగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. సర్ నమోదు ప్రక్రియని వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో రూరల్ అర్బన్ మండలాల్లో సర్ ప్రోగ్రాంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో కలిసి వారికి పలు సూచనలు చేశారు. జగిత్యాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల్లో కొనసాగుతున్న సర్ నమోదు ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు 2,39,000 ఓట్లకు గాను 1,49,000 ఓట్లు ఆన్లైన్ అయినట్లు తెలిపారు. ఇంకా 90,000 ఓట్లు ఆన్లైన్ చేయాల్సి ఉంది అన్నారు. మండలాలలో త్వరితగతిన నమోదవుతుండగా జిల్లా కేంద్రంలో కాస్త ఆలస్యమవుతున్నట్లు తెలిపారు.
అధికారులు ప్రజా ప్రతినిధులు ఆయా ప్రాంతాలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీఓ మధుసూదన్, ఎంఆర్ఓలు, సిబ్బంది పాల్గొన్నారు. చాలా చూసేది ఏంటంటే అందరూ ఏమంటారు, తెలియని వాళ్ళు ఓటు సరిగ్గా రాయించుకోవాలనుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు బయట ఉందని మీరు బయట పడి తెలుస్తుంది. ఆలినాయక్ తండ ఒక మామూలు తండ, కొత్త గ్రామ పంచాయతీ 513కు 513 అయిపోయింది. మ్యాపింగ్ కాదు, ఓటింగ్ ఫైనల్ అయిపోయింది. రాయకల్ తహసీల్దార్ గారు ఎవరున్నారు ఇక్కడ జైచాల రోజుల్లో వాళ్ళకి మొత్తం అయిపోయింది. అంటే ఒక్కొక్కసారి మా గ్రామాలలో చూడండి, చాలా చోట్ల నేను మొన్న రాయకల్లో మీటింగ్ పెడితే పోటీ పడ్డట్టు చెప్పారు మా సర్పంచుల వాళ్ళు. పట్టణంకి వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది. ఇంకా 740 కావాలి, అయినవి మాత్రం ఓన్లీ 430, అంటే 35-40% అయినా 60% కాదు. కొన్ని మారుమూల గ్రామాలలో 100% అయిపోయింది. ఇంకా కొన్ని అంటే అక్కడి నుంచి కూడా దుబాయ్ మస్కట్లు ఉంటారు, కానీ అక్కడ ఉన్న పెద్దలు కావచ్చు వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు దుబాయ్ ఉన్నారు, మస్కట్లో ఎంట్రీ చేసి క్లోజ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఇస్కా ఫౌండేషన్, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్, ఆపీ సంయుక్త ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై అధికారులతో కలిసి పండ్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జల్ ప్రతిజ్ఞ, హార్ట్ఫుల్నెస్ వారి వ్యాసరచన పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక కార్యక్రమాలపైన అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. బాలికల బాలుర జూనియర్ కళాశాలల అభివృద్ధికి 2,16 లక్షలతో ప్రతిపాదనలు ఎంపికైనట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులతో పాటు మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రజలు నమ్మి నన్ను గెలిపించారు, ప్రభుత్వం మారింది. ఆ సందర్భంలో ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఎన్నో విమర్శలు వస్తుంటాయి, వాళ్ళు ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడుతుంటారు, నేను పని చేసుకుంటా మాట్లాడుతుంటా. తప్పకుండా నేను అనుకుంటున్నా పూర్తి ఆత్మవిశ్వాసం. ఎట్లయితే మహిళా డిగ్రీ కళాశాలకు పక్కన చూసింది కదా మీరు అందరు, వెరీ నియర్ బ్రహ్మాండంగా కాలేజ్ ఎట్లయితే నిర్మాణం అవుతుందో, మెడికల్ కాలేజ్ ఎట్లయితుందో, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఎట్లయితుందో, మనది కూడా ఓల్డ్ ఏజ్ స్కూల్లో క్లాస్ రూమ్లు ఎట్లయినాయో అక్కడ పేరు కనబడుతుంది, సంజయ్ కుమార్ ఫౌండేషన్, సంజయ్ కుమార్ ఇనాగ్రేషన్. అట్లనే మన దగ్గర కూడా కొత్త బిల్డింగ్ చేయాలని చెప్పి పూర్తి ఆకాంక్ష ఉంది. అందరి ఎస్పెషల్ మా మీడియా మిత్రుల సహకారం, సోషల్ మీడియా మిత్రుల సహకారం ఉంటే తప్పకుండా చేస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్న సూపర్ ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి అన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. తక్కువ నీటి వినియోగం ఉండే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి గడువులుగా BLOలకు అందజేయాలని కోరారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కొలనూరు గ్రామ పంచాయతీలో జరుగుతున్న SIR ఓటరు నమోదు ప్రక్రియని పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో సమావేశమై పంట మార్పిడిపై అవగాహన కల్పించి పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకి కలెక్టర్ పలు సూచనలు చేశారు. వర్షపాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. అవసరమైన విత్తనాలని ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని చెప్పారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఓదెల తహసీల్దార్ వనజ, వ్యవసాయ శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు ఉన్నారు. నేరాల నిర్మూలనతో పాటు సామాజిక బాధ్యతలోనూ ముందున్నారు జగిత్యాల పోలీసులు. నా అన్నవారు లేక వీధుల్లో తిరుగుతున్న 14 మంది మానసిక వికలాంగులని చేరదీసి మానవత్వం చాటుకున్నారు. వారికి హెయిర్ కట్ చేయించి సపర్యలు చేశారు. మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్లోని ఎర్రగడ్డ, జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరాశ్రయులుగా తిరుగుతున్న 14 మంది మానసిక వికలాంగులకు పట్టణ పోలీసులు చేయూతనిచ్చారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు వారికి హెయిర్ కట్, స్నానం చేయించారు. ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి అల్పాహారం, దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ కరుణాకర్ మీడియాతో మాట్లాడారు. తాము రెస్క్యూ చేసిన వారు మానసిక వికలాంగులు అని నిర్ధారించిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని ఎర్రగడ్డ ప్రధాన ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. వారు త్వరగా కోలుకొని కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సుప్రియారెడ్డి,
ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశంతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం డిఎస్పీ గారి సూచనల మేరకు జగిత్యాల పట్టణంలో గత కొద్ది రోజుల నుంచి ఎవరు లేకుండా అంటే పిచ్చిగా తిరుగుతూ రోడ్ల మీద పిచ్చిగా తిరుగుతూ ఒక 14 మంది, అందులో 2 లేడీసు 12 మంది మగవాళ్ళు, వీళ్ళు రోడ్ల మీద పిచ్చిగా తిరుగుతూ వచ్చిపోయే వాళ్ళని తిడుతూ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ రాళ్లతో కొడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వీళ్ళందరినీ ఈరోజు ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు నీట్గా బట్టలు వేయించి స్నానాలు చేయించి బట్టలు వేయించి వీళ్ళను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్ డాక్టర్ ద్వారా ఎవరైతే వీళ్ళు పిచ్చి వాళ్ళని ఐడెంటిఫై అవుతారో వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని అందరినీ కూడా ఎర్రగడ్డకు పంపించేందుకు ఏర్పాట్లు చేశాము. దీనిపైన ప్రజలు కూడా సహకరించారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇలాంటి వారు ఎవరైనా ఉన్నా కూడా అంటే వాళ్ళని హాస్పిటల్కి పంపిస్తే రికవర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మా పై అధికారులు ఆలోచించి వాళ్ళందరినీ కూడా ఈరోజు రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపించేసి ట్రీట్మెంట్ అందిస్తాము. మొత్తం 14 మందిని తీసుకున్నాము. అందులో 2 మహిళలు కూడా ఉన్నారు. ఇంకా ఏ విధంగా అంటే మీకు తెలిసి కూడా బయట టౌన్లో ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా రెస్క్యూ చేసి హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 42వ వార్డులో కొనసాగుతున్న సర్ నమోదు ప్రక్రియని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ భోగ శ్రావణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ పరిధిలో ఆశించిన స్థాయిలో ఓటరు సవరణ కావడం లేదు అన్నారు. జిల్లా కేంద్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలిపారు. వీరంతా ఉదయం పనులకు వెళ్లి సాయంత్రం 5 గంటలకు మాత్రమే ఇంటికి వస్తారని చెప్పారు. కావున బీఎల్ఓలు సాయంత్రం వేళల్లో కూడా అందుబాటులో ఉంటూ ఓటర్లని కలిసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వేముల శ్రీనివాస్, సిరిపురం శ్రీలత శ్రీనివాస్, నాయకులు ఆముదరాజు, గాదాసు రాజేందర్ పాల్గొన్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీ గౌరవ కౌన్సిల్ సభ్యుల, గౌరవ సర్పంచ్ల, మీ బిఎల్ఓల ఎవరినైనా అడిగి BLA 2 ఎక్కడికక్కడ కూడా పొలిటికల్ పార్టీస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ ని నియమించడం జరిగింది. వాళ్ళను అడిగి కూడా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. కానీ దయచేసి ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న ఆయుధం ఓటు హక్కు. మీ ఓటు హక్కు మీరు వినియోగించుకోవాలంటే మరి మీరు నమోదు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ జగిత్యాల పట్టణంలో 42వ వార్డులో గౌరవ కౌన్సిల్ సభ్యులు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఓటర్ నమోదు ప్రక్రియను పరిశీలించడం జరిగింది. నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ 5వ వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా 49వ వార్డు కౌన్సిల్ సభ్యులు శ్రీలత శ్రీనివాస్ గారికి, మాతో పాటు పాల్గొంటున్నటువంటి సెక్రటరీ గారు ఆముదరాజు, ఉపాధ్యక్షులు యాదస్ రాజేందర్ గారికి, మా భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ కూడా ఉన్నారు, వార్డు ఆఫీసర్స్ ఉన్నారు, BLOs ఉన్నారు. వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికీ కూడా నిజంగా చెప్పాలంటే జగిత్యాల టౌన్లో చాలా తక్కువ పర్సెంటేజ్ నమోదైంది. అంటే చాలా తక్కువ మంది ఇప్పటి వరకు అప్లై చేసుకుని ఉన్నారు. త్వరపడండి. ఈ గవర్నమెంట్ కూడా కొంత ఎక్స్టెండ్ చేసింది టైంని, ఆగస్ట్ 3 వరకు ఎక్స్టెండ్ చేసింది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి కోసం స్థలాన్ని పరిశీలించి త్వరగా నిర్మాణం చేపట్టాలని ఐక్య సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 150 కోట్ల నిధులు మంజూరు చేయించినప్పటికీ ఈ విషయంపై స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించడం లేదని విమర్శించారు. పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి 150 కోట్ల రూపాయలు విడుదల చేస్తే సుమారు 8 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎలాంటి స్థల సేకరణ చేయకుండా, ఆసుపత్రి నిర్మాణం కాకుండా, మరి ఈ ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి 2018లోనే ఈ ఆసుపత్రి నిర్మాణం ఏర్పాటు చేయాలని టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ కూడా గుంట భూమి కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించకపోవడం బాధాకరం. అదేవిధంగా మరి 2018 జనవరి 31వ తేదీ వరకు ఈ DPRకి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాటు చేస్తేనే ఈ ఆసుపత్రి అన్ని రకాలుగా ముందుకు వెళ్తుంది. లేని ఎడల 150 కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం వెనక్కిపోయే పరిస్థితి దాపురించింది. ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతం సింగరేణి ఉంది, RFCL ఉంది, NTPC ఉంది, కేశవరాం ఉంది, మున్సిపల్ పాలక వర్గం, మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఉదాహరణకు ఈ పక్కనున్నటువంటి జనగామ, సుందిళ్లలో అనేకమైనటువంటి ప్రభుత్వ భూమి 100కు 120 ఎకరాలకు పైగా ఖాళీ స్థలం ఉన్నప్పటికీ కూడా 5 ఎకరాల స్థలం కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు కేటాయించింది.
మొబైల్ ఫోన్ మిస్ అయితే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయంలో గతంలో పోగొట్టుకున్న 5గురికి సంబంధించిన సెల్ ఫోన్లని ఎస్ఐ చంద్రకుమార్తో కలిసి యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ ప్రజలకు పలు సూచనలు చేశారు. కొత్తగా మొబైల్ ఫోన్ కొనుగోలు చేసినప్పుడు దానికి సంబంధించిన బిల్లు, IMEI నెంబర్ భద్రంగా ఉంచాలని సూచించారు. మిస్ అయిన సమయంలో IMEI నెంబర్ ద్వారా మొబైల్ రికవరీ చేయడం సులభమవుతుందన్నారు. కాగా సెల్ ఫోన్ రికవరీలో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ అని సీఐ అభినందించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని చౌరస్తాలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. అంతర్గా మండలం లింగాపూర్ మోడల్ స్కూల్లో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఎంచర్ల సాత్విక్ చిత్రపటానికి ఈ సందర్భంగా నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీలని నెరవేర్చాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్కు ప్రహారీ గోడ నిర్మించాలని, ఆవరణలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. సాత్విక్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఈరోజు పీఈటీ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే ఆయన చనిపోయిందని చెప్పి మనకు కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉంది. ఈరోజు పీఈటీ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల ఒక కడుపు కోత మనము ఎవరు తీరుస్తారని చెప్పి కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. వారిని మొన్న AISF, NSCI విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలుపగా వారికి బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విద్యాలయాలు విద్యకు నిలయాలుగా ఉండాలి కానీ విషాద ఘటనలకు వేదిక కావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మాత్రం ఎక్కడా కూడా మోడల్ స్కూళ్ళు, గురుకులాల్లో కూడా ఎటువంటి భద్రతా చర్యలు విద్యార్థులకు లేవనేది లింగాపూర్ మోడల్ స్కూల్ ఘటననే దానికి ప్రత్యక్ష సాక్ష్యము. ముఖ్యమంత్రి గారేమో హైదరాబాద్లో కూర్చొని విద్యార్థులకు మేము అన్ని విధాలు ఆదుకుంటామని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడతారు. కానీ ఆచరణలో మాత్రం అధికారుల నిర్లక్ష్యానికి లింగాపూర్ మోడల్ స్కూలు ఘటననే ఒక నిదర్శనము. ముఖ్యంగా లింగాపూర్ మోడల్ స్కూల్లో ఆ గ్రౌండ్ పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలు లేకపోవడము ఈ ఘటనకు ప్రధాన కారణము. ఇక్కడ ఉన్న సర్ నమోదు కోసం ఓటర్లు చివరి గడువు కోసం చూడొద్దని సూచించారు బోయినపల్లి తహసీల్దార్ యూసుఫ్ మొయినుద్దీన్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు మండలంలో 85% నమోదు పూర్తయిందని, మిగతా 15% మంది ఓటర్లు గడువుతో సంబంధం లేకుండా BLOలకు సహకరించాలని కోరారు. 2002గా నమోదైన ఓటర్ల నుంచి వారికి సంబంధించి లేటెస్ట్ ఫోటోలు సేకరించి డిజిటలైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు. మన మండల కేంద్రంలో అయిన బోయినపల్లి మండలంలో మనకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కిందట దాదాపు 85% పూర్తి అయినది. దాదాపు మిగిలిన ఇంకా 15% అందరూ వచ్చేసి దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడనే ఓటు కావాలని అనుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఫోన్ ద్వారా తెలియపరిచినాము. వాళ్ళు కూడా వచ్చేసి తొందరగా ఈ మనకు ఇన్విటేషన్ ఫామ్ మనకు సబ్మిట్ చేసేస్తే అది కూడా తొందరగా అయిపోతుంది. మనకు ఇప్పుడు టైం ఉన్నది అని వెయిట్ చేయకుండా మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ BLOలు ప్లస్ మన BLO సూపర్వైజర్స్ ప్లస్ మా GPOలు, పంచాయత్ సెక్రటరీ ప్లస్ అందరూ దీంట్లో వర్క్ల నియమితమై అందరూ పనిచేస్తున్నారు. కాబట్టి నిబంధనలు పాటించని వాటర్ ప్లాంట్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు బోయినపల్లి ఎంపీఓ శ్రీధర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలోని ప్రైవేట్ RO వాటర్ ప్లాంట్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న వాటర్ TDS శాతాన్ని తనిఖీ చేశారు. అనంతరం నిర్వాహకులకు ఎంపీఓ పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు RO వాటర్ ప్లాంట్ను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. వాటర్లో TDS 100% ఉండేలా చూడాలని, ప్లాంట్ను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో సర్పంచ్ నల్లమోహన్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కార్తీక్, RWS అభిషేక్ రావు పాల్గొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రైవేట్ RO ప్లాంట్స్ మరియు గవర్నమెంట్ RO ప్లాంట్స్ అన్నీ చెక్ చేయడానికి మన మెడికల్ ఆఫీసర్ గారు మరియు AE RWS గారు స్థానిక సర్పంచ్ గారితో కలిసి పరిశీలించడం జరుగుతుంది. దీంట్లో TDS ముఖ్యంగా
గత వారం రోజుల క్రితమే వాటర్ షాంపుల్కి పంపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు టీడీఎస్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. తద్వారా వీళ్ళకు 1 వీక్ టైం ఇస్తున్నాం. 1 వీక్ లోపల టీడీఎస్ పర్సంటేజ్ పెంచేసి క్లీన్గా వాటర్ ఉంచాలని తెలియజేయడం జరిగింది. ఒకవేళ అప్పటికి కూడా మారకపోతే సీజ్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 3 రోజుల క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందిన రైతు బోయిని బక్కన్న కుటుంబాన్ని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. బక్కన్న ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకున్నారు. ఆయన వెంట వార్డు మెంబర్ ఉప్పులూటి గణేష్, నాయకులు చెప్పాల గణేష్, నారాయణ, గొల్లెం నర్సింగ్, శ్యామ్ ఉన్నారు. రైతులు లాభదాయక పంటల వైపు మళ్లాలని పెద్దపల్లి జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమల శాఖ అధికారి గడ్డం శ్యాంప్రసాద్ సూచించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన రైతు గోపగోని రంజిత్ 2 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి స్థానిక నాయకులతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. తక్కువ పెట్టుబడి, దీర్ఘకాలిక ఆదాయం అందించే ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు లాభదాయకంగా ఉంటుంది అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలను సద్వినియోగం చేసుకుని ఇతర రైతులు కూడా ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేష్ తో పాటు రైతులు పాల్గొన్నారు. ఆయన ఎమ్మెల్యే గారి ఏమంటారు ప్రోత్సాహంతోనే ఆయన సూచనల మేరకు నేను పెడుతున్నా అని చెప్పిండు. చేసిండ్రు, సారే పెట్టిండు కదా మనం కూడా పెడదామని చెప్పేసి ధైర్యం చేసిండ్రు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఉన్న పెద్దపల్లి జిల్లాలో 4000 ఎకరాలు ఉంది ఆయిల్ పామ్. చాలామందికి రిటర్న్స్ వస్తున్నాయి. దాదాపు ఒక 1000 ఎకరాలల్లో కోతకు వస్తున్నాయి. ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే హార్వెస్టింగ్ అయిపోయిన వెంటనే డైరెక్ట్ ఫ్యాక్టరీ సైడ్కి తీసుకొస్తున్నారు. 5 రోజుల లోపల 5 డేస్ లోపల వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. మరి ఆ సాయిల్ వల్లనో లేకుంటే ఆ వెదర్ వల్లనో తెలియదు కానీ 20 కేజెస్ 25 కేజెస్ వచ్చింది ఇలా. వాళ్ళు డెమో ప్లాట్ కింద పెట్టిండ్రు ఫస్ట్ అంటే మన 4 సంవత్సరాల కంటే ఒక సంవత్సరం ముందు అది 25 కిలోలు ఉంది. అట్లా ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళు ఫస్ట్ హార్వెస్ట్లోనే 5 టన్నులు 6 టన్నులు వచ్చింది. వాళ్ళు చెప్తున్నారు 5 లక్షల నుండి 10 లక్షల దాకా వచ్చింది అమౌంట్ 5 ఎకరాలు పెడుతున్న వాళ్ళకి. రేటు మనకు ఫస్ట్ 4 సంవత్సరాల కిందట మనకు పెట్టినప్పుడు అప్పుడు ఎంత ఉండే టన్ను రేటు 13,000 నుండి 14,000 మధ్యలో ఉండే ఒక టన్నుకి. కానీ ఈనాడు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఏదైతే అన్న చెప్పినట్టు తుమ్మల నాగేశ్వరరావు గారు దీనికి ఒక దిక్సూచిగా, ఒక గాడ్ ఫాదర్గా ఈ వ్యవసాయానికి దండగా కాదు, వ్యవసాయం ఆయిల్ ఫామ్ తోటి కూడా రైతు ఒక ఉద్యోగస్తుని లెక్క నెల జీతం తీసుకునే విధంగా 4 సంవత్సరాల తర్వాత ఈ యొక్క పంట వస్తుంది అనేది వారు చెప్పినటువంటి దాంట్లో ఇది ఖచ్చితంగా నిదర్శనంగా కనబడతా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ఆ మార్కెట్లకు లోబడే రేటు ఉన్నటువంటి సందర్భం ఉంటుంది. దీనికి స్వయం ప్రతిపత్తి ఏదైతే ప్రభుత్వానికి ఉన్న రైతుకు ఆ ఫ్యాక్టరీకి మధ్యలో అనుబంధం, ఒక కమిట్మెంటు, ఒక రకమైనటువంటి చట్టంలో రూపకల్పన చేసినటువంటి సిద్ధాంతం కాబట్టి దయచేసి రైతులందరూ కూడా మీరందరూ 100 గ్రాములు కట్టు కాకుండా. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శనివారంపేటలో రిజర్వ్ ఫారెస్ట్ భూ ఆక్రమణ ఆరోపణలపై అటవీశాఖ విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. విజిలెన్స్ ఆఫీసర్ శివయ్య నేతృత్వంలోని బృందం స్థానిక ఫారెస్ట్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించింది. సుమారు 40 ఎకరాలకు పైగా అటవీ భూమి కబ్జాకి గురైనట్లు వచ్చిన ఆరోపణలపై ఆధారాలు సేకరించారు. గతంలో నమోదైన కేసులు, విధించిన జరిమానాలు, భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు, పట్టాదారు వివరాలని అధికారులు పరిశీలించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఓ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన విద్యార్థిని పట్టణంలోని ఓ కళాశాలలో BA చదువుతోంది. ఈ క్రమంలో టాబ్లెట్లు వేసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. బాధిత కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ఈ సందర్భంగా బాధితురాలు మీడియాతో మాట్లాడింది. కాలేజీలో ఓ మహిళా లెక్చరర్ తనపై అసత్యపు ప్రచారాలు ఆరోపించింది. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నం చేసినట్లు తెలిసింది. BA థర్డ్ ఇయర్ చదువుతున్నా సార్. మేడం అంటే ఒక రోజు అంటే రీసెంట్లీ 2 days బ్యాక్ సార్ చెల్లెని అడిగింది అన్నట్టు, అక్క వాళ్ళు కరెక్ట్ టైంకి లేస్తున్నారా, స్టడీకి వస్తున్నారా అంటే అన్నీ అడిగింది. అడిగి అక్క వాళ్ళ మాట వినకండి, చెడ్డవాళ్ళు, డిగ్రీ సెకండ్ అక్క వాళ్ళ మాట చెప్పిన వినడని చెప్పిరట. అది మా చెల్లెలు వచ్చి మాకు చెప్పారు. అంటే మేడం అక్కకి ఇట్లా అన్నది అక్క అని చెప్తే, నన్ను ఎందుకు అట్లా అన్నది మా క్లాస్ వాళ్ళని అని నేను వాళ్ళతోనే అన్నా. అది అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే ఆయన పైన ఇబ్బంది ఉంచుడు బంది ఫైనల్ ఇయర్ వాళ్ళని కిందికి దించుతాం, ఎక్కతక్కైతే టీసీ ఇచ్చి పంపిస్తామని మాట్లాడింది. లేదు సార్, నాకు అంటే లవర్ ఎవరు లేరు, ఉన్న నేను ఎవరినో చేస్తున్నా అన్నట్టుగా అన్నారట సార్. అంటే అనేసరికి నేను చేయలేం కాబట్టి అది నన్ను ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నారని ఏంటి సార్. నా బిడ్డని 6th నుండి ఇక్కడనే అయిపోతున్నాను నేను. ఇప్పుడు ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్. ఆమెని ఇంతకుముందు పోయిన సంవత్సరం కూడా ఇట్లనే టార్గెట్ చేసి ఏడిపించిండ్రు. అయినా కానీ ఇంత చదువు కంప్లీట్ అయితే హైదరాబాద్కి వెళ్తుంది కదా, ఒక సంవత్సరం చదివిద్దామని చదివితే మొన్న 3-4 days బ్యాక్ బాగా ఏడిసింది. అమ్మ నేను చదువుకోను, నన్ను ఇట్లా బాగా ఇన్స్టాల్ చేస్తుర్రు, అవమానం పెడుతుండ్రు మేడం వాళ్ళు అని ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. ఫోన్ అని ఇస్తే మళ్ళీ తెల్లారి నేను తీసుకుపోతాను అత్త అంటే, అమ్మ రాకయ్యా మంచిగా ఉన్నా అని అన్నది. మళ్ళీ నైటు టాబ్లెట్లు వేసుకుందట సార్, నాకు తెలియలేదు. తెల్లారి నాకు ఫోన్ చేసి మీ అమ్మాయికి ఫీవర్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకుపోయినాము, అమ్మ రాండి అని ఫోన్ చేస్తే నేను 6:30 గంటలకు బయలుదేరి వచ్చిన తర్వాత కూడా ఏం కదమ్మా జ్వరమే తక్కువైంది, గొంతు అంత నొప్పి పెడుతుంది కదా, మెత్తటి అన్నం పెడతాము, గుల్కోసులు ఇవన్నీ అందుకే పెడుతున్నాడు. ఇన్ని జ్వరం అయితే గిన్ని గుల్కోసులు ఎందుకు పెడుతుందా నేను అడిగినా ఏది చెప్తలేరు, ఫీవర్ వచ్చింది అంటుంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో 5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులని సర్పంచ్ తులా మనోహర్ రావు ప్రారంభించారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు సహకారంతో రాబోయే రోజుల్లో గ్రామానికి మరిన్ని వసతులు కల్పిస్తామన్నారు. ఇందుకు సహకరించిన ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ బొమ్మల సుమలత, సదయ్య, వార్డు సభ్యులు సముద్రాల వసంత, రాజేశం, అనుముల రమేష్ పాల్గొన్నారు. పార్టీ ఆశయాలు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు టీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సలేంద్ర కొమరయ్య యాదవ్. నూతనంగా ఎన్నికైన సలేంద్ర కొమరయ్య యాదవ్ ను పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. అనంతరం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యకర్తలని సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారన్నారు. తనకు ఈ బాధ్యత అప్పగించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితకు రుణపడి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి శంకరయ్య గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, బొంకురి సుభాష్, కాల్వల తిరుపతి పాల్గొన్నారు. మీ యొక్క నాయకత్వంలో ప్రతి గ్రామాన గడపన మేమందరం మీకు ఒక సైనికుల లెక్క తిరిగి అవిటిని ప్రతి మనిషికి మేము అది నువ్వు పెట్టిన సంక్షేమ పథకాల గురించి చెప్పి ఖచ్చితంగా నువ్వు మన తెలంగాణ రక్షణ సేన పార్టీని బలోపేతం చేస్తా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆమెకు ధన్యవాదాలు, పాదాభివందనం చేస్తూ. అల్లారు ముద్దుగా పెంచుకున్న శునకం అనారోగ్యంతో మృతి చెందింది. నిత్యం కండ్ల ముందు తిరిగిన పెంపుడు జంతువు ఇక లేదనే విషయాన్ని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనీకి చెందిన గుండేటి లక్ష్మీ మల్లేశం దంపతులు 14 ఏళ్ల క్రితం 10 రోజుల వయసు గల ఓ కుక్కపిల్లను ఇంటికి తెచ్చుకున్నారు. ఆ పసికూనను అమ్ములు అని నామకరణం చేశారు. తమ కుటుంబంలో ఒకరిలా అమ్ములను ఆప్యాయంగా చూసుకున్నారు. గతంలో అమ్ములు అనారోగ్యానికి గురికాగా వనదేవతలకి మొక్కుకొని 2 సార్లు ఎత్తు బంగారం కూడా సమర్పించారు. ఈ క్రమంలో ఇటీవల అమ్ములు అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబ సభ్యులు హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో మూగజీవి పట్ల కుటుంబం చూపిన మమకారం అందరి ప్రశంసలు అందుకుంటుంది. మొన్ననే చెవుల ఇన్ఫెక్షన్ అయితే 20,000 పెట్టి బాగా చేయించినాం.
అనుకోకుండా దానికి జ్వరం వచ్చి ఆరోగ్య నీళ్ళు రోజులే అన్నం తినకుండా నైట్స్ అన్నం తిన్నది. ఇప్పుడు అనుకోకుండా పొద్దున్నే దాని పానం మేము ఎటైనా ఊరికి వెళ్ళినా దాన్ని ఎంబడ తీసుకుపోయేది, బజార్కి పోయినా ఎంబడ తీసుకుపోయేది, ఎటైనా ఊరికి 2-3 వారం రోజులు పోయినా ఎంబడే ఉంచుకొని మాకు మనిషి మా ఇంట్లో ఒక మనిషి కోల్పోయినట్టే. ఇప్పుడు దాన్ని ఒక మనిషిలాగానే చూసుకున్నా కానీ జంతువులాగా తిన్నడు చూడలే. దానికి తినకుండా సోము దానికి తినబెట్టినాం, ఎన్నోసార్లు తినబెట్టుకుంటున్నా సోముచ్చుకొచ్చినాం. అన్నీ తీసుకొచ్చి పెట్టేది, మటను చికెను, అది నాన్ వెజ్ తినేది. అది కూరగాయలతో పప్పుతో ఎప్పుడు పెట్టలేదు. కుక్క అనుకోలేము ఎప్పుడు మా ఇంట్లో మనిషి దాని పేరు పెట్టుకున్నాం అమ్ములని విలువంగానే ఇట్లా ఎక్కడి నుంచి ఉన్న ఊరికి వచ్చేది. అమ్ములని విలువంగానే మేము వాళ్ళ ఇంటికన్నా బయటకు పోయి కూర్చున్న సుధం వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ నా ఎంబడే పక్కపడి కూర్చుండేది. మా మనవరాలు చిన్నప్పుడు అయితే మా మనవరాలు చిన్నపిల్ల ఆడుకుంటానికి పోతే ఆమె ఎవరి ఇంటికన్నా పోతే మళ్ళీ ఆమె ఎంబడి పోయి ఆమె ఇంటికి వచ్చరాక ఆమె ఎంబడే ఉండి ఆమె తీసుకొని వచ్చేది. ఆమె వచ్చరాక ఇంట్లోకి రాపోవు, ఎంబడే పోయేది. ఆ పిల్ల ఎంబడే పోయి మా మనవరాలు ఎంబడి ఉండి ఆమె ఆడుకుంటే ఆమె ఇంట్లోకి వచ్చినాక మళ్ళీ ఆమె ఎంబడి వచ్చి ఇంట్లోకి వచ్చేది. అది వరకు ఇంట్లో అడుగుపెట్టపోయి. బాధిత కుటుంబానికి దాతలు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన కళ్యాణం కొమరవ్వ భర్త గల్ఫ్లో మృతి చెందగా అప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తన 4 పిల్లల్ని పెంచింది. ప్రస్తుతం 2 అంగవైకల్యం గల పిల్లలతో కష్టతరంగా జీవిస్తుండగా కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఈటీసీఏ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి అండగా నిలిచారు. ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. ఎండిపోయిన చెరువులని నింపేందుకు ప్రభుత్వం తక్షణమే కన్నెపల్లి పంపులను ప్రారంభించాలని బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరుమల్ల రాకేష్ కుమార్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. పెద్దపల్లి ప్రాంతంలో ఎల్లమ్మ చెరువు సహా అనేక చెరువులు పూర్తిగా ఎండిపోవడంతో రైతులు నాట్లు వేయలేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు మాని క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలని పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, మాజీ వైస్ చైర్మన్ ముబీన్, మాజీ కౌన్సిలర్ స్వామి, ఉప సర్పంచ్ మేకల కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకున్నాం. అంతే చెప్తే ఆంధ్ర తాబేదారుల దగ్గర పనిచేసి మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోలే. ఎవరు రక్తం కావాలి నీకు అంటే ఇప్పుడు రైతుల రక్తం కావాలా నీకు? రైతుల కన్నీళ్లు రక్తం కోరుకుంటున్నటువంటి ఒక నాయకుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రికి దురదృష్టకరమైనటువంటి సంఘటన నడుస్తుంది. ఈ పెద్దపల్లి ప్రాంతంలో కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, మొత్తం ఉత్తర తెలంగాణకు వరప్రధాన అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి. ఇక్కడ వాటర్తో మొత్తం చెరువులన్నీ నింపాలి. మేము అడుగుతున్న డిమాండ్ ఒకటే, చెరువులన్నీ నింపండి, తద్వారా రైతులను ఆదుకోండి. ఇప్పటికే సాగునీటి పరిస్థితి ఈ విధంగా ఉన్నది. రాబోయే కాలంలో తాగునీటి వ్యవస్థ కూడా దెబ్బతింటది. రక్తాలతోటే పంటలు పండుతాయంటే ఎవరి రక్తం పారియాలో రైతులు కూడా ఆలోచించుకుంటారు. మీరు వెంటనే ఈ ప్రాంతం ఏదైతే నాయకులుగా వెంటనే మా చెరువు నింపే కార్యక్రమం చేయండి. లేకపోతే మీ ఇంటి ముట్టండు చేయన్నా, లేకపోతే మీ ఎవరి రక్తం ఎక్కడ వాడాలన్నా కూడా ప్రజలు నిర్ణయించుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్, మీ భాష సరిగా పెట్టుకోండి. మీ భాష సరిగా లేకపోతే మాత్రం ఆ దిగజారుడు భాష మేము కూడా మాట్లాడతామని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో వర్షాలు కురవాలని కోరుతూ కప్పతల్లి ఆటలాడారు. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు కుంటలు నిండాలి అంటూ సాంప్రదాయ పద్ధతిలో కప్పతల్లి ఆట ఆడి స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.